హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పచ్చి పల్లీలతో మంచి స్నాక్ చేస్తున్నాను. ఇది మంచి టైంపాస్ స్నాక్ రెసిపీ కూడా. చాలా సింపుల్గా 5 to 10 మినిట్స్లో చేసుకోవచ్చు. దీనికోసం అయితే పచ్చి శనక్కాయలు తీసేసుకొని ఇలా గింజలంతా ఒలిచేసుకోవాలి. ఒలిచిపెట్టుకున్న గింజల్ని ఇంకొక పెనం తీసుకొని పెనం వేడైన తర్వాత అందులోకి పల్లీలంతా వేసేసుకునేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది, 4 to 5 మినిట్స్ దాకా పడుతుంది. వీటిని మనము బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పల్లీల్ని 3 to 4 మినిట్స్ పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే పైన కొద్దిగా క్రిస్పీగా వస్తుంది. క్రిస్పీగా వచ్చి అలాగే కొద్దిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు మంటని కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు ఫ్రై అయ్యే లోపల ఇక్కడ కొద్దిగా ఉప్పు అయితే కలుపుకోవాలి. దానికోసం అయితే ఇంకొక గిన్నె తీసుకొని మీకు కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని అందులోకి కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఒక 2-3 స్పూన్లంత నీళ్లు పోసుకొని ఉప్పుని బాగా కరగించుకోవాలి. ఈ లోపల పల్లీలు కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇందులోకి కలిపి పెట్టుకున్న ఉప్పు నీళ్ళు వేసుకోవాలి. కొద్దిగా కారం వేసుకుంటున్నాను. మీ కారానికి తగ్గట్టు కొద్దిగా కారం వేసుకోవాలి. ఈ నీళ్లు వేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఉప్పు నీళ్ళంతా బాగా ఇమిరిపోయి గింజలు మళ్ళీ క్రిస్పీగా అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే పల్లీలు బాగా క్రిస్పీగా వస్తాయి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకొని తింటే బాగుంటాయి. ఇవి 2-3 డేస్ స్టోర్ కూడా చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.